ప్రైజ్ ద లార్డ్. శనివారము ఆగస్టు 24, 2024. ఈ రోజు దేవుని వాక్యము, వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనిచున్నాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. దిగే స్థలం. జింక కుటుంబానికి చెందిన ఇంపాల 10 అడుగుల ఎత్తు మరియు 30 అడుగుల పొడవు వరకు దూకగలదు. ఇది ఒక అద్భుతమైన సాహస కృత్యం మరియు ఆఫ్రికన్ అడవిలో దాని మనుగడకు ఎటువంటి సందేహం లేదు. అయినప్పటికీ జంతు ప్రదర్శనశాలలో కనిపించే అనేక ఇంపాలా ఆవరణలలో జంతువులను కేవలం 3 అడుగుల ఎత్తులో ఉన్న గోడ ద్వారా ఉంచినట్లు మీరు కనుగొంటారు. ఇంత చిన్న గోడ ఈ అథ్లెటిక్ జంతువులను ఎలా లోన ఆపి ఉంచగలుగుతాయి? ఇది పని చేస్తుంది ఎందుకంటే ఇంపాలాలు అవి ఎక్కడ తిరుగుతాయో చూడలేనంత వరకు ఎప్పటికీ దూకవు. గోడ ఇంపాలాలను ఆవరణ లోపల ఉంచుతుంది ఎందుకంటే అవి అవతలి వైపు ఉన్న వాటిని చూడలేవు. మనుషులుగా మనమందరం భిన్నంగా లేము. మనము ముందుకు వెళ్లే ముందు పరిస్థితి యొక్క ఫలితాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాము. అయితే విశ్వాస జీవితం చాలా అరుదుగా ఆ విధంగా పనిచేస్తుంది. కొరింథీలోని సంఘానికి వ్రాస్తూ వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనిచున్నాము అని పౌలు వారికి గుర్తు చేశాడు. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక అని ప్రార్థించమని యేసు మనకు బోధించాడు. అయితే మనం ఆయన ఫలితాలను ముందే తెలుసుకుంటామని దీని అర్థం కాదు. విశ్వాసం ద్వారా జీవించటం అంటే ఆ ఉద్దేశాలు రహస్యంగా కనబడినప్పటికీ ఆయన మంచి ఉద్దేశాలను విశ్వసించటం. జీవితం యొక్క అనిశ్చితుల మధ్య మనం ఆయన యొక్క విఫలం కాని ప్రేమను విశ్వసించవచ్చు. జీవితం మనపై ఏమి విసిరినా పర్వాలేదు. కావున దేహమందున్నను దేహము విడిచినను ఆయనకిష్టలమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము. మీరు తీసుకోవలసిన తదుపరి అడుగు చూడడానికి మీరు ఏ రంగాలలో పోరాడుచున్నారు ఆలోచన చేయండి. ప్రార్థన. తండ్రి, మీ మంచి సంకల్పం జరగాలని మిమ్మును విశ్వసిస్తూ ముందుకు సాగే కృపను దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.